ఈరోజు వీళ్ళందరూ రోడ్డు మీద చూస్తున్నారంటే నన్ను బట్టే కదా ఆ కొంగలనైట. నువ్వు సగం మాట్లాడుతున్నావు, మింగినట్టు మాట్లాడుతున్నావు. స్పష్టంగా మాట్లాడు, వింటాం అని చెప్పంటే స్పష్టంగా మాట్లాడడానికి నోరు తెరిచింది. ఏమైంది? ఆ మాత్రం వచ్చి కింద పడింది. ఇది తిన్నగా ఉండుంటే ఎక్కడికి వెళ్ళి ఉండేది? నీళ్లున్న చెరువులోకి వెళ్ళి ఉండేది. నేను, నాది అనే అహంకారం ఇవి మన జీవితాలను పడగొడతాయి. కాబట్టి నేను అనేదాన్ని పక్కన పెట్టు. ఆ పైన ఉన్నవాడు సహాయంతోనే మనం నడుస్తున్నాం. ఆయన ఇచ్చిన గాలి పీల్చుకుంటున్నాం. ఆయన ఇచ్చిన భూమి మీద నడుస్తున్నాం. ఎంత ఎత్తు ఎగిరినా కిందకు దిగక తప్పదు. ఎంత ఖరీదైన కారులో నువ్వు ప్రయాణించేసినా కారు ఆపి బయటికి రాక తప్పదు. ఎంత ఖరీదైన భవనంలో ప్యాలెస్లో నువ్వు జీవిస్తున్నా ప్యాలెస్లో నుండి బయటికి రాక తప్పదు. ఎంత ఖరీదైన వస్త్రాలను వేసుకున్నా ఇంటికి వెళ్ళాక వాటిని విప్పక తప్పదు. నీకు పేరు ప్రఖ్యాతులు గడించిన, ధనఘనతలు గడించిన ఈ లోకాన్ని విడవక తప్పదు. నువ్వు బ్రతికుండగానే ఒక తీర్మానం చేసుకో. దీనుడిగా ఉండు, తగ్గించుకో, అహంకారాన్ని వదిలిపెట్టు, గర్వాన్ని విడిచిపెట్టు, దీన మనసుతో దేవుని మార్గంలో ముందు